నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆర్జీవన్లో గత జనవరి మాస బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ నిర్దేశిత లక్ష్యానికి గాను 106%తో ముందంజలో ఉందని వెల్లడి పక్కా కార్యాచరణతో కుష్టి వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ వ్యాధిపై అపోహలను నివృత్తి చేయాలని అధికారులకు సూచన ఆటో డ్రైవర్ల జీవితాలకు అద్దం పట్టే విధంగా లఘు చిత్రాన్ని రూపొందించడం జరిగిందని డైరెక్టర్ నగునూరి విజయ్ కుమార్ సింగరేణి సంస్థ ఆర్జీవన్ పరిధిలో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించి 106% బొగ్గు ఉత్పత్తి సాధించిందని జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్జీ పరిధిలో జనవరి మాసం బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. 193 గనులకు 20,000 టన్నులకు గాను 13,885 టన్నులు, 2A గనులకు 24,000 టన్నులకు గాను 17,827 టన్నులు, 11 ఇంక్లైన్ 68,400 టన్నులకు గాను 42,519 టన్నులు, మొత్తంగా భూగర్భ గనులలో 112,400 టన్నులకు గాను 74,231 టన్నులు, ఓసీపీలో 2,85,000 టన్నులకు గాను 3,48,408 టన్నుల ఉత్పత్తితో 106% సాధించిందని ఏప్రిల్ 1, 2023 నుంచి గత జనవరి 31 వరకు 36,42,300 టన్నులకు గాను 34,60,952 టన్నులతో ఓవరాల్గా 95% ఉత్పత్తి సాధించిందని అన్నారు. ఈ నెలలోనే సమ్మక్క జాతర ఉన్నప్పటికీ 2 నెలల్లో ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 70% ఉత్పత్తి సాధించారు. జీడీకే 2A 24,000 గాను 18,000 టన్నుల ఉత్పత్తి సాధించారు. 74% సాధించారు. జీడీకే 11 ఇంక్లైన్ మనకు జీడీకే 11 ఇంక్లైన్లో ఒక LH డిస్టిక్ 2 CMs నడుస్తాయి. దీనికి సంబంధించి 66% ఉత్పత్తి 68% సాధించారు. ఓవరాల్ అండర్గ్రౌండ్ మైన్స్ ఆల్టుగెదర్ 66% సాధించాయి. LH డిస్టిక్ 16,500 గాను 12,358 టన్నులు సాధించారు. CM1 డిస్ట్రిక్ట్ ఇదేంటంటే మన డిబుల్ ఆపరేషన్స్ కంప్లీట్ అయినాయి. మనం ఏంటంటే ఇంతకుముందు కన్వెన్షనల్ మైనింగ్ పద్ధతి ఏవైతే డెవలప్మెంట్ చేశారో ఆ పిల్లర్స్ని CM నడపడానికి అనుగుణంగా వైడనింగ్ అండ్ హైట్నింగ్ చేస్తాం. అది CM1 ప్లాన్ నడుస్తుంది. CM2 డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ నడుస్తున్నది. అట్లాగే అండర్గ్రౌండ్ మైన్స్ సంబంధించి 3 అండర్గ్రౌండ్ మైన్స్ టుగెదర్ 66% సాధించాము. తర్వాత జీడీకే 5OC 2,80,000 టన్నులకు గాను 3,40,408 టన్నులు సాధించారు. 122% సాధించారు. ఈ సందర్భంగా జీడీకే 5OC ప్రాజెక్ట్ ఆఫీసరు, మేనేజరు, యూనియన్ నాయకులు, ఇతర ఉద్యోగస్తులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆర్జీవన్ ఏరియా జనవరి మాసానికి 3,97,400 టన్నులకు గాను 4,22,639 టన్నులు సాధించారు. 106% సాధించడం జరిగింది. అట్లాగే ప్రోగ్రెసివ్ కనుక చూస్తే 36,42,300 టన్నులకు గాను 34,60,950 టన్నులు సాధించాం. సుమారు 95% ప్రోగ్రెసివ్ సాధించడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మనం మెడికల్ ఇన్వాల్యుయేషన్లో మనం తీసుకుంటాం. దీంట్లో భాగంగా ఇప్పటివరకు సిన్స్ ఇన్సెప్షన్ 1,600 మంది 30 మంది వరకు మెడికల్ ఇన్వాల్యుయేషన్ అయ్యారు. దాంట్లో ఇప్పటివరకు 1,406 మందికి మనము ఉద్యోగాలు కల్పించాం ఆర్జీవన్లో. ఇంకా సుమారు 25 మంది వరకు మన ఏరియాలో ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది, వెయిటింగ్లో ఉన్నారు. తర్వాత మనము గ్రాట్యుటీ, CMPF రిఫండ్
క్లెయిమ్స్, పెన్షన్స్, ఎంపీఎస్ అవి చూస్తే గ్రాట్యుటీ 21 క్లెయిమ్స్ మనము పేమెంట్ చేయడం జరిగింది. సిఎంపిఎఫ్ రిఫండ్ క్లెయిమ్స్ కూడా 7 ఇవ్వడం జరిగింది. 7కి నెలలో పెన్షన్స్ మనము కొత్త రిలీజ్ చేసాం. ఎంపీఎస్ క్లెయిమ్స్ కూడా సుమారు 16 మందికి ఇవ్వడం జరిగింది. ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ స్వచ్ఛమైన వాటరు కార్మికులకు అందించే ఉద్దేశంతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ మనం కమిషన్ చేయడానికి మనం అన్ని విధాలుగా సలహాలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెండర్ ప్రక్రియలు పూర్తయింది. ఫిబ్రవరి మాసంలో మేబీ మ్యాక్సిమం సెకండ్ వీక్ లోపల మనం దానికి పూర్తి పూజ అవుతుంది. 1 ఇయర్ లోపల ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ మనకు కమిషన్ అవుతుంది. దాంతో ఇక గోదావరి కానీ వాసులందరికీ కూడా, ఎంప్లాయీస్ అందరికీ కూడా నీటి సమస్య ఇక ఊరంత కాలం తీరుతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ మనము సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తాం. మనం గోదావరి నది ఒడ్డున ఈసారి కూడా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు చేయడానికి అన్ని రకాలుగా సలహాలు చేస్తా ఉన్నాం. దీన్ని గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు 9వ తారీఖు నాడు, జనవరి 9 నాడు, తర్వాత లాస్ట్ వీక్ గవర్నర్ ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ ఆఫీస్లో రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రకాలుగా సింగరేణి సంస్థ తరఫున మరియు కొంత ఎన్టీపీసీ, కొంత ఆర్ఎఫ్సిఎల్ వారి భాగస్వామ్యంతో సమ్మక్క సారకు సంబంధించిన ప్రిపరేషన్ పూర్తి చేస్తున్నాం. మనము 21 అంటే ఒక 2 రోజుల ముందే అన్ని విధాలుగా ప్రిపరేషన్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడే సమ్మక్క సారక్క పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకొని తమ విధులకు హాజరు కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్, డీజీఎం సివిల్ నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, డివైసీఎంఓ కిరణ్ రాజ్ కుమార్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ పీఓ బంగారు సారంగపాణి తదితర అధికారులు పాల్గొన్నారు. పక్కా కార్యాచరణతో పనిచేస్తూ కుష్టు వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కుష్టు వ్యాధి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని కుష్టు రోగుల నిర్ధారణ కోసం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్టు రోగుల గుర్తింపు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ప్రతి వైద్య బృందంలో ఒక ఆశా కార్యకర్త సభ్యులుగా ఉంటారని, 2,02,297 ఇండ్లలో గుర్తింపు క్యాంపెయిన్ జరుగుతుందని పేర్కొన్నారు. కుష్ఠరోగుల గుర్తింపు క్యాంపెయిన్ నిర్వహించే సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వ నిర్దేశిత నమూనాల్లో రిపోర్టులు సకాలంలో సమర్పించాలన్నారు. వైద్య బృందాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇంటింటికి తిరిగి ఇంటిలో ఉన్న సభ్యులందరినీ ఏమైనా స్పర్శలేని, మొద్దుబారిన, రాగి రంగులో కనబడే మచ్చలు ఉన్నాయా అని పరిశీలించి అనుమానిత లక్షణాలను గుర్తించిన వారి జాబితాను స్థానిక వైద్యాధికారికి సిఫారసు చేస్తారని, స్థానిక వైద్యాధికారి వారిని పరిశీలించి కుష్టు వ్యాధి సోకిందా లేనిది నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. కుష్టు వ్యాధిపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని, కుష్టు వ్యాధి నియంత్రణపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని సూచించారు. కుష్టు వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు అందిస్తామని, 1 నుంచి 5 స్పర్శలేని మచ్చలు కలవారికి 6 నెలల ఎండిటి చికిత్స, అంతకంటే ఎక్కువ మచ్చలు కలిగిన వారికి 12 నెలల చికిత్స అందించబడుతుందన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలను తొందరగా నిర్ధారించుకొని మందులు వాడడం వలన పూర్తిగా కోలుకోవచ్చని, వ్యాధిని సకాలంలో గుర్తించకుంటే అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అంగవైకల్యం ఏర్పడిన తర్వాత మందులు వాడినప్పటికీ కుష్టు వ్యాధి నయమవుతుంది, కానీ అంగవైకల్యం అలానే ఉంటుందని, అందువలన ఆశా వర్కర్లు ఇంటి వద్దకు వచ్చినప్పుడు అనుమానం ఉన్నవారు సందేహపడకుండా వారితో పరీక్ష చేయించుకొని వైద్య బృందాలకు సహకరించాలని కోరారు. కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని,
ప్రస్తుతం మన జిల్లాలో 51 మంది చికిత్స పొందుతున్నారన్నారు. కుష్టి వ్యాధిపై ఎలాంటి అపోహలను గురికావద్దని, ప్రతి ఒక్కరూ ఆశా వర్కర్ ఇంటికి వచ్చినప్పుడు పరీక్షలకు సహకరించాలని కోరారు. కుష్టి వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే త్వరితగతిన నయం చేయవచ్చని, కుష్టి వ్యాధి లక్షణాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, గ్రామ పంచాయతీలలో, పట్టణాలలో, అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, డాక్టర్ రవిసింగ్, వైద్యాధికారులు డాక్టర్ అప్పారావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాఫ్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జె రంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, డిపిఎంఓ పి జయకర్, ఎన్టీఈపీ పిఓ డాక్టర్ కెవి సుధాకర్ రెడ్డి, ఎన్సిడి పిఓ డాక్టర్ మధుకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. ఆటో డ్రైవర్ల జీవితాలకు అద్దం పట్టే విధంగా లఘు చిత్రాన్ని రూపొందించడం జరిగిందని డైరెక్టర్ నగునూరి విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం గోదావరికని రాజలక్ష్మి గార్డెన్లో ఆటో బతుకులు వెబ్ సిరీస్ పోస్టర్ను ఆవిష్కరణతో పాటు టీజర్ను విడుదల చేశారు. డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల జీవితాలను ఇతివృత్తంగా తీసుకొని చిత్రాన్ని రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దయానంద్ గాంధీ యూట్యూబ్ ట్రైలర్ను రిలీజ్ చేయగా పోస్టర్ను దామరే శంకర్ ఆవిష్కరించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ, ఆటో కార్మికుల జీవితాలను అద్దంలో చూపెట్టే విధంగా 100 ఎపిసోడ్లు తీయడం సంతోషకరమని, ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమమని కొనియాడారు. కొన్ని లైఫ్లు, కొన్ని జీవితాల్లో చివరికి వచ్చేసరికి ఆ సంతోషం అనేది ఉండదు. అంటే మెయిన్ కారణము డబ్బు. అంటే మనం ఏదైతే కష్టపడుతున్నామో ఆ కష్టపడినా దానికి ఫలితం రాలేదు అని అంటే అలాంటి వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నారు, ఆ సంస్థ స్ట్రగుల్లో ఉంది అని అర్థం. అట్లాంటి సంస్థలు ఆటో ఒక్కటే కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. అందులో మేజర్గా ఆటో అని ఎందుకు అంటున్నాను అంటే, గోదావరికంలో నేను ఇక్కడే పుట్టి పెరిగినోని, ఇక్కడే నాకు మాట్లాడే కానీ జస్ట్ పక్కనే ఎంతో పుట్టి పెరిగినోని, ఇక్కడనే సింగరేణి కార్మికుల బిడ్డనే, ఏరియా వర్షంలో వేసే కార్పెంటర్ బిడ్డనే. నేను చిన్నప్పుడు మార్కులు తక్కువ వస్తే మా నాన్న అనేవాడు, వేరే ఒక ఆటో కొనిస్తా, ఆటో నడుపుకో. ఏ మార్కులు ఎంత తక్కువ వచ్చినా ఆటో కొనిస్తా, ఆటో నడుపుకో. అంటే ఆటో అనేది ఒకప్పుడు కించపరచాలని అట్లా అనలేదు. ఆటో బ్రతుకు అంత బాగుండేది. ఒకప్పుడు చాలా ప్రతి ఒక్కరూ బైక్స్ లేవు, ఏం లేవు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో ఎక్కేవాళ్ళు, ఒక ప్లేస్లో నుండి ఇంకో ప్లేస్లో దిగేవాళ్ళు. ఆటో ఎక్కితే కూడా ఎంత అద్భుతంగా ఉండేది, ఒక సినిమా థియేటర్లో కూర్చున్నట్టు ఉండేది. ఆటోలో ఉన్న సౌండ్ సిస్టమ్ కానీ, ఆటోలో ఉన్న ఆ సెటప్స్ కానీ, ఆటోలో చూస్తే చాలా అద్భుతంగా ఉండేది. అలా ఆటో లైఫ్ అనేది అలా నడిచింది. కానీ మెల్లిమెల్లిగా ఆటోలో కాంపిటీషన్ పెరగడం కానీ, మిగతా బైక్స్ పెరగడం కానీ, మిగతా సెక్టర్లో పెరగడం వల్ల ఆటో అనేది డిమాండ్ అనేది తగ్గిపోయి ఈరోజు చాలా గడ్డుకాలంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. పెద్ద సాహసోపేతమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ ఆటో కార్మిక రంగం అనేది అన్ని పట్టణాల్లో విస్తరించినటువంటి కార్మిక రంగమే అయినప్పటికీ ఒక నెగ్లెక్ట్, అంటే ఒక
నెగ్లెక్ట్ గురైనటువంటి ఒక రంగంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆటో కార్మికుల మీద కొంత మనలాంటి వాళ్ళకి సానుభూతి ఉన్నప్పటికీ జనరల్గా ఒక నెగటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకప్పుడు పోలీసు వాళ్ళ మీద ఎట్లయితే ఒక నెగటివ్ ఉండేదో కానిస్టేబుల్స్ వాళ్ళందరి మీద, ఆటో వాళ్ళ మీద కూడా ఒక నెగటివ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఒక ఆటో కార్మికుడు పొద్దున్నే లేచి సాయంత్రం వరకు తను పడే గిరాకీ కోసము, ప్యాసింజర్ల కోసము కష్టపడే తీరు, వాళ్ళ దాని వెనకాల తన కుటుంబాన్ని పోషించుకోవాలనే ఒక తపన, వాళ్ళ ఫ్యామిలీని అప్గ్రేడ్ చేసుకోవడానికి అతను ఎట్లా తపన పడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలు వాళ్ళ దాన్ని ఒకరు ప్యాసింజర్ ఎక్కించుకోవడానికి దింపుకొని మళ్ళీ తీసుకొని పోవాల్సి వస్తుంది. చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు ఏదైనా మర్చిపోయినప్పుడు బ్యాగులు మర్చిపోతే తీసుకొని దాచుకోవడం ఇటువంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయల విలువైనటువంటి బంగారము, బట్టలు కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించి తమ నిజాయితీని నిరూపించుకున్నటువంటి ఒక కార్మికులు కూడా ఆటోలో ఉంటారు. ఏది ఏమైనా ఈ ఆటో రంగానికి ఒక వెబ్ సిరీస్ తీయడం ఈ రోజుల్లో సంచలనాలకు, కంటి చూపులతో చంపేస్తే సంతోషపడే ప్రజలున్నారు. ఈ రోజుల్లో ఒక వాస్తవిక జీవితాలను తెరకెక్కించడం అనేది చాలా కష్టపడాలి. అది ఒకసారి ప్రాచుర్యం పొందితే మాత్రము తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. ఇంకొక మంచి అవకాశం ఏమొచ్చిందంటే ఈ రోజున ఫ్రీ బస్ పెట్టడం మూలంగా, ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా రాష్ట్రంలో, పర్టికులర్ తెలంగాణలో, కర్ణాటకలో దాని యొక్క ప్రభావం, ఆ యొక్క పథకం యొక్క ప్రభావము ఆటో రంగం మీద పడ్డది. వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళ గిరాకీలు పడిపోయినాయంటే 100% 100 రూపాయలు రోజు 1000 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు 200 కూడా సంపాదించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ క్లైమాక్స్ అనేది ఇదే పెడితే బాగుంటుందేమో అన్నది ఒక సూచన ఈ సీరియల్స్లో. ఈ పోలీసు వాళ్ళతోని ఇలా ఎన్నో అవసరం పడుతున్నట్టు సందర్భాలు ఆయన చెప్పాడు. సరే, సమస్యలు ఎన్నున్నా అవి మన మాటల్లో చెప్పే కంటే ఒక దృశ్యరూపకంగా చూపెట్టుకున్నప్పుడు ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఇప్పుడు మీ పడుతున్న బాధలు చిత్రరూపంగా చూపెట్టినప్పుడు ఇది అందరూ చూసినప్పుడు మీ మీద ఒక సదాభిప్రాయం ఏర్పడుతుంది, మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అరే, నిజంగా ఇంత మాటల్లో చెప్పడం వల్ల పెద్ద అవగాహన ఉండదు. అదే చిత్రరూపంలో చూపెట్టినప్పుడు వాళ్ళు ఒక విధమైన చైతన్యం కలిగి అందరూ ఒక విధమైన అభిమానం మీకు మీద ఏర్పడుతుంది. సరే, తర్వాత ఇందాక సాంబశివరావు చెప్పాడు బస్సులో ఫ్రీ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నది అని. మీరు 100 ఎపిసోడ్లు తీస్తున్నారు కాబట్టి రేపు కొన్ని ఎపిసోడ్లకు ఆ కథా చిత్రానికి బాగా మీకు తోడ్పడుతుంది. కొన్ని బతుకులకు బస్సులు వేయడం వల్ల ఆటో వాళ్ళ సమస్యలు ఎలా తయారయ్యాయి అనే దానికి మీకు ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందే సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హీరోగా నటించిన మంద రవికుమార్, కరీంనగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎండి హుస్సేన్తో పాటు ఇంజం శాంబశివరావు, దార మధు, దామెర రాజేష్, కనుకుంట్ల రమేష్, V6 శంకర్, HMS ఉపేందర్, బోయ రాజు, మాతంగి లక్ష్మణ్, గద్దెల శశిభూషణ్, పద్మ, కన్నం లక్ష్మణ్, మంద సరిత, రామగిరి తిరుపతమ్మ, పుల్లూరు సతయ్య, బొల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. లయన్ చందుపట్ల తిరుపతి రెడ్డి శ్రీలత దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని, శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో గౌతమి నగర్లోని సాయిబాబా ఆలయంలో పూజలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు బాలసాని పద్మ, స్వామి గౌడ్, ఏలేశ్వరం చంద్రమౌళి మాట్లాడుతూ పెళ్లి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, తిరుపతి రెడ్డి శ్రీలత దంపతులు మరెన్నో పెళ్లి రోజులు ఇలాగే జరుపుకోవాలని కోరారు. సందుపట్ల తిరుపతి రెడ్డి అన్నయ్య అలాగే శ్రీలత వదిన పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు సాయిబాబా టెంపుల్లో అన్నదానం చేయడం జరిగింది. వాళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని కోరుకుంటూ గోదావరిఖని శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఉమెన్ ఈరోజు మా లయన్ మెంబర్ చందుపట్ల తిరుపతి రెడ్డి అండ్ శ్రీలత గారి మ్యారేజ్ డే సందర్భంగా ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది అన్నదానాన్ని స్వీకరించి వారి యొక్క
వారి యొక్క ఆశీస్సులను మా లయన్ మెంబర్ దంపతులకు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు ఏలేశ్వరం శ్రీలత దేవి, కంకణాల శ్రీదేవి, ముకుందారెడ్డి, దేవినేని శ్రీనివాసరావు, పోకల ఆంజనేయులు, ఓర సమ్మిరెడ్డి, సల్రా సురేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సిర్రా సంజీవరెడ్డి, కొత్త శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. సెకండ్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పథకాలు సాధించిన పలువురు విద్యార్థులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గురువారం అభినందించారు. జనవరి 29న హైదరాబాద్ LB నగర్లోని ఇండోర్ స్టేడియంలో సెకండ్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగగా గోదావరికని కుయాన్షన్ కుంపు మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చి పథకాలు సాధించారు. SK ఆర్యన్, SK ట్రయన్, K నిహారిక, తేజశ్రీ, కార్తికేయ, శ్రీమన్ బంగారు పథకాలు సాధించగా SK అయాన్ రజత పథకం, MD గౌస్ తృతీయ స్థానం సాధించాడు. వారిని మకాన్ సింగ్ అభినందించి ఇంకా ఈ కార్యక్రమంలో మాస్టర్లు రాజేశం, వీరస్వామి, పిల్లల తల్లిదండ్రులు రాములు, సూర్యనారాయణ, గడమల్ల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామగుండంలోని తబితా పిల్లల ఆశ్రమంలో గురువారం అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆర్జీవన్ ఏరియా GM చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పిల్లలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్మషం లేని పిల్లలతో గడపడం, వారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న తబితా ఆశ్రమంలోని అనాథ పిల్లలకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకులు బుక్య వీరేంద్ర నాయక్, మిలా దంపతులను అభినందించారు. GMతో పాటు మధ్యల దినేష్, సింగరేణి అధికారులు ఆంజనేయ ప్రసాద్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పాలనలో తమను ఆదరించి అభిమానించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటామని, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు అన్నారు. రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్యను పాలక వర్గాన్ని 5 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, స్కూల్ HMలు, హెల్త్ డిపార్ట్మెంట్ VO, అంగన్వాడీ టీచర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య మాట్లాడుతూ ఈ సన్మానాలు, సత్కారాలు అన్ని తనను గెలిపించిన గ్రామస్తులకే చెందుతాయన్నారు. తనను నమ్మి తనకు గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు అప్పగించిన గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెడతానన్నారు. సర్పంచ్ గా గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు కన్న తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మంచి పేరు తెచ్చానని, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, ఇంటర్నేషనల్ స్థాయిలో ముస్త్యాల గ్రామ పేరును తెలిసేలా చేశానన్నారు. సింగరేణి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఆర్జీవన్లో గత జనవరి మాస బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ నిర్దేశిత లక్ష్యానికి గాను 106%తో ముందంజలో ఉందని వెల్లడి. పక్కా కార్యాచరణతో కుష్టి వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ వ్యాధిపై అపోహలను నివృత్తి చేయాలని అధికారులకు సూచన. ఆటో డ్రైవర్ల జీవితాలకు అద్దం పట్టే విధంగా లఘు చిత్రాన్ని రూపొందించడం జరిగిందని డైరెక్టర్ నగునూరి విజయ్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.